హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనన్య. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఇది నా సొంత కథ. నా జీవితంలో సరిగ్గా వారం రోజుల క్రితం జరిగిన ఒక వింత సంఘటన ఇది. అప్పటి వరకు చాలా సాదాసీదాగా సాగిపోతున్న నా లైఫ్ ఒకే ఒక్క బ్లూ కలర్ కవర్తో పూర్తిగా మారిపోయింది. అది సోమవారం ఉదయం. ఆఫీస్కి వెళ్ళడానికి క్యాబ్ కోసం ఎదురుచూస్తున్నాను. కరెక్ట్గా అప్పుడే ఒక డెలివరీ బాయ్ వచ్చి నా చేతిలో ఒక బ్లూ కలర్ ఎన్వలప్ పెట్టాడు. దానిమీద ఎవరి పేరు లేదు, కేవలం టు అనన్య అని మాత్రమే ఉంది. కుతూహలంతో ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక చిన్న చీటీ ఉంది. అందులో ఏముందో తెలుసా? నీకు ఇష్టమైన మల్లెపూల వాసన గుర్తుంది కదా, రేపు నీ డెస్క్ దగ్గర అవి నీకోసం వేచి ఉంటాయి. నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఎందుకంటే నాకు మల్లెపూలు ఇష్టమని నా క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా తెలియదు. అసలు ఈ వ్యక్తి ఎవరు? నా గురించి ఇంత పర్టికులర్గా ఎలా తెలుసు? ఉత్కంఠ పెరుగుతోంది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్లేసరికి నిజంగానే నా టేబుల్ మీద ఒక చిన్న మల్లెపూల బొకే ఉంది. దాని పక్కనే ఇంకో లెటర్. రెండో క్లూ, మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ రంగు గుర్తుందా? అదే రంగులో ఈరోజు సాయంత్రం కాఫీ షాప్కి రా. నేను షాక్ అయ్యాను. మేం మొదటిసారి ఎక్కడ కలిశాం? అసలు అతను ఎవరు? నా మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆ సాయంత్రం నేను భయంగానే ఆ లెటర్లో చెప్పినట్టు పీచ్ కలర్ డ్రెస్ వేసుకుని ఆ కాఫీ షాప్కి వెళ్ళాను. అక్కడ ఒక టేబుల్ మీద నా పేరుతో ఒక కాఫీ ఆర్డర్ చేసి ఉంది. కానీ అక్కడ ఎవరూ లేరు. కాఫీ కప్పు కింద మరో నోట్. నువ్వింకా నన్ను గుర్తుపట్టలేదు కదా, పర్వాలేదు. రేపు రాత్రి 8 గంటలకు సిటీ ఔట్స్కాట్స్లో ఉన్న ఆ పాత లైబ్రరీ దగ్గరికి రా. అక్కడే నీ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఇది నీ ఆఖరి క్లూ. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎవరై ఉంటారు? ఏదైనా ప్రమాదమా? లేక ఇదంతా ఏదైనా ప్రాంకా? కాని ఆ లెటర్స్లో ఉన్న రాత చూస్తుంటే ఎవరో చాలా ప్రేమగా రాస్తున్నట్టు అనిపించింది. బుధవారం రాత్రి, టైం 7:45 అవుతోంది. సిటీకి దూరంగా ఉన్న ఆ పాత లైబ్రరీ దగ్గరికి వెళ్లాను. చుట్టూ అంతా చీకటి. కేవలం లైబ్రరీ గేట్ దగ్గర ఒక చిన్న దీపం వెలుగుతోంది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. లోపలికి అడుగు పెట్టగానే దారి పొడవునా చిన్న చిన్న కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే గోడల మీద నా ఫోటోలు ఉన్నాయి. అవి ఇప్పుడు తీసినవి కావు. నేను కాలేజీలో ఉన్నప్పుడు, లైబ్రరీలో చదువుకుంటున్నప్పుడు నాకు తెలియకుండా తీసిన క్యాండిడ్ ఫోటోలు. నాకు మెల్లగా అర్థం కాసాగింది. ఇది ఎవరో అపరిచితుడు చేస్తున్న పని కాదు, నన్ను గమనిస్తున్న ఒక మనసు చేస్తున్న పని అనిని. చివరి గదిలోకి వెళ్లేసరికి అక్కడ ఒక టేబుల్ మీద ఒక పాత డైరీ ఉంది. దాని పక్కనే ఒక రోజా పువ్వు. ఆ డైరీలో మొదటి పేజీ తిరగ్గానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందులో ఏముందో తెలుసా? అనన్య, 5 ఏళ్ల క్రితం నీకు ఈ విషయం చెప్పే ధైర్యం లేక వెళ్ళిపోయాను. కాని నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. వెనక నుంచి ఒక అడుగు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అతను సిద్ధార్థ్, నా కాలేజ్ సీనియర్. తను అంటే నాకిష్టం ఉండేది. కాని తను సడన్గా ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళిపోవడంతో ఆ విషయం అక్కడితో ఆగిపోయింది. తను నవ్వుతూ నా ముందుకు వచ్చి, 5 ఏళ్ల క్రితం చెప్పాలనుకున్న మాట ఇప్పుడు చెబుతున్నాను. ఈ 5 ఏళ్లలో ఏ రోజూ నీ ఆలోచన లేకుండా గడవలేదు. నీకు ఈ సస్పెన్స్ నచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు. నాకు మాటలు రాలేదు. ఆ సస్పెన్స్, ఆ లెటర్స్, ఆ భయం అంతా ఒక్కసారిగా మాయమైపోయి ఒక తెలియని సంతోషం కలిగింది. ప్రేమ అంటే కేవలం ఐ లవ్ యూ చెప్పడం మాత్రమే కాదు. అవతలి వ్యక్తి ఇష్టాలను గుర్తుపెట్టుకుని వాళ్లకోసం సమయం కేటాయించటమని ఆ రోజు నాకు అర్థమైంది. సో ఫ్రెండ్స్,
ఇది నా చిన్న లవ్ అండ్ సస్పెన్స్ స్టోరీ. ఒక్కోసారి మన జీవితంలో వచ్చే చిన్న చిన్న మిస్టరీలే మనకు పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి సస్పెన్స్ గిఫ్ట్స్ ఎప్పుడైనా వచ్చాయా? కామెంట్స్లో చెప్పండి.